PERL లో ఎక్సెప్షన్ మరియు ఎర్రర్ హ్యాండ్లింగ్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ లో మనము క్యాచ్ ఎర్రర్స్ మరియు ఎక్సెప్షన్స్ నిర్వహణ గురించి నేర్చుకుంటాము. ఈ ట్యుటోరియల్ కొరకు నేను ఉబుంటు లినక్స్ 1204 ఆపరేటింగ్ సిస్టమ్, PERL 5142 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను. మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు. ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు PERL ప్రోగ్రామింగ్ పై కొంత అవగాహన ఉండాలి. ఒకవేళ లేకపోతే సంబంధిత PERL స్పోకెన్ ట్యుటోరియల్ కోసం స్పోకెన్ ట్యుటోరియల్ వెబ్సైట్ ను సందర్శించండి. ఎర్రర్ సంభవించినప్పుడు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ సాధారణ అమలు మార్గము నుండి ఒక ప్రోగ్రామ్ అమలును విడదీస్తుంది. ఎర్రర్ హ్యాండ్లింగ్ అప్లికేషన్ ని రద్దు చేయకుండా ప్రోగ్రామ్ ను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. మనము ఎన్నో విధాలుగా ఒక లోపాన్ని గుర్తించి ట్రాక్ చేయవచ్చు. మనము PERL లో సాధారణంగా ఉపయోగించే కొన్ని పద్ధతులను చూద్దాం. వార్న్ ఫంక్షన్ తరువాత చర్య తీసుకోకుండా ఒక హెచ్చరిక సందేశాన్ని మాత్రమే ఇస్తుంది. డై ఫంక్షన్ తక్షణమే అమలు రద్దు చేసి ఎర్రర్ మెసేజ్ ని ప్రదర్శిస్తుంది. నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రామ్ ను ఉపయోగించి మనము డై ఫంక్షన్ ను అర్థం చేసుకుందాం. టెర్మినల్ కు వెళ్లి gedit die.pl & అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇది die.pl ఫైల్ లోని కోడ్. ఇప్పుడు మనం కోడ్ ని అర్థం చేసుకుందాం. ఇక్కడ మనము డివైడ్ ఫంక్షన్ ను నిర్వచించాము. ఇది రెండు ఆర్గ్యుమెంట్స్ ను తీసుకుంటుంది, అనగా $numerator మరియు $denominator. @_ అనే స్పెషల్ వేరియబుల్ పారామీటర్ లిస్ట్ ను ఫంక్షన్ కు పంపడానికి ఉపయోగిస్తారు. ఒకవేళ డినామినేటర్ 0 అయితే డై ఫంక్షన్ స్క్రిప్ట్ ను వదిలివేస్తుంది. ఇది యూజర్ చదవడానికి ఎర్రర్ మెసేజ్ ను కూడా ప్రదర్శిస్తుంది, లేదా ఇది అవుట్పుట్ ను ముద్రిస్తుంది. ఇవి ఫంక్షన్ కాల్ స్టేట్మెంట్లు. మొదటి రెండు సార్లు ఫంక్షన్ అమలవుతుంది, ఎందుకంటే రెండవ పరామితి 0 కాదు. మూడోసారి డినామినేటర్ విలువ 0 అవుతుంది, కాబట్టి డై ఫంక్షన్ అమలవుతుంది. డై ఫంక్షన్ స్క్రిప్ట్ ను విడిచిపెట్టినందున చివరి డివైడ్ ఫంక్షన్ అమలు కాబడదు. ప్రోగ్రామ్ ను సేవ్ చేయడానికి Ctrl+S నొక్కండి. మనం ప్రోగ్రామ్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. తిరిగి టెర్మినల్ కు మారి PERL die.pl అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ చూపిన విధంగా అవుట్పుట్ ప్రదర్శింపబడుతుంది. కాంట్ డివైడ్ బై 0. ఇది మనం ప్రోగ్రామ్ లో డై స్టేట్మెంట్ లో ఇచ్చిన ఎర్రర్ సందేశం. తరువాత ఎర్రర్ నిర్వహణలో ఈవెల్ ఫంక్షన్ ను ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఈవెల్ ఫంక్షన్ ను రన్ టైమ్ ఎర్రర్లు లేదా ఎక్సెప్షన్ లను నిర్వహించడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకు బిల్ట్ ఇన్ ఎర్రర్లు అంటే అవుట్ ఆఫ్ మెమరీ, డివైడ్ బై 0 లేదా యూజర్ నిర్వచించిన ఎర్రర్లు. ఈవెల్ ఫంక్షన్ కు సాధారణ సింటాక్స్ ఇక్కడ చూపించబడింది. $! స్పెషల్ వేరియబుల్ ఏదైనా ఉంటే ఎర్రర్ సందేశాన్ని కలిగి ఉంటుంది, లేకపోతే $! ఖాళీ స్ట్రింగ్ ను కలిగి ఉంటుంది, అంటే ఇది ఫాల్స్ అని అర్థం. మనం నమూనా ప్రోగ్రామ్ ను ఉపయోగించి ఈవెల్ ఫంక్షన్ ను అర్థం చేసుకుందాం. టెర్మినల్ కు వెళ్ళండి. gedit eval.pl & అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. eval.pl ఫైల్ లో స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నన్ను కోడ్ ని వివరించనివ్వండి. ఇక్కడ మన ఉదాహరణలో ఒకవేళ ఓపెన్ ఫైల్ test.dat ఫైల్ ను తెరవటంలో ఇబ్బంది పడుతుంటే ఇది డై స్టేట్మెంట్ ను అమలు చేస్తుంది. PERL చివరి ఈవెల్ బ్లాక్ నుండి $! వేరియబుల్ కు సిస్టమ్ ఎర్రర్ మెసేజ్ ను ఇస్తుంది. ఫైల్ సేవ్ చేయడానికి Ctrl+S ని నొక్కండి. తిరిగి టెర్మినల్ కు మారి PERL eval.pl అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ చూపబడిన విధంగా సిస్టమ్ ఎర్రర్ సందేశం ప్రదర్శింపబడుతుంది. మనం మరొక ఉదాహరణను చూద్దాం. ఈసారి మనం $! ను ఉపయోగించి ఈవెల్ ఫంక్షన్ నుండి ఎర్రర్ సందేశం తిరిగి రావడాన్ని చూద్దాం. మనం తిరిగి eval.pl ఫైల్ కు మారుదాం. స్క్రీన్ పై చూపబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. మనం యావరేజ్ ఫంక్షన్ కు $total, $count లను ఇన్పుట్ పారామితులుగా పంపుదాం. కౌంట్ 0 అయితే మనం ఎర్రర్ ను పొందే అవకాశం ఉంటుంది.
ఇక్కడ అది డై స్టేట్మెంట్ తో నిర్వహించబడుతుంది. ఇవల్ నుండి రిటర్న్ అయిన ఎర్రర్ సందేశం $ఉపయోగించి ప్రదర్శించబడుతుంది. లేకపోతే అది యావరేజ్ విలువను ముద్రిస్తుంది. ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S నొక్కండి. మనం ప్రోగ్రామ్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. తిరిగి టెర్మినల్ కు మారి PERL eval.pl అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ చూపబడిన విధంగా అవుట్పుట్ ఉంటుంది. ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. మనం సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం క్యాచ్ ఎర్రర్స్ ను మరియు ఎక్సెప్షన్స్ ను నిర్వహించడం నేర్చుకున్నాము. అసైన్మెంట్ గా ఈ క్రింది వాటిని చేయండి. మీ లినక్స్ మెషిన్ పై 5 ఎంప్లాయీ పేర్లతో emp.txt ఫైల్ ను సృష్టించండి. emp.txt అనుమతిని రీడ్ ఓన్లీ కు మార్చండి. గమనిక: సంబంధిత లినక్స్ స్పోకెన్ ట్యుటోరియల్స్ చేంజ్ పర్మిషన్ ఎంపిక కొరకు స్పోకెన్ ట్యుటోరియల్ పై వెబ్సైట్ కు వెళ్ళండి. emp.txt ఫైల్ ను రైట్ మోడ్ లో తెరచుటకు మరియు కొన్ని ఎంప్లాయీ పేర్లను అందులో జోడించుటకు ఒక పర్ల్ ప్రోగ్రామ్ ను వ్రాయండి. ఒకవేళ ఓపెన్ లేదా రైట్ కార్యకలాపాలు విఫలమైతే eval ను ఉపయోగించి సరైన ఎర్రర్ సందేశాన్ని ముద్రించండి. క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశమును ఇస్తుంది. దయచేసి దాన్ని డౌన్లోడ్ చేసి చూడండి. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాపులను నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు రాయండి. NMEICT MHRD భారత ప్రభుత్వం స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తున్నాయి. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింకులో అందుబాటులో ఉంది. ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగర్వలి మరియు నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదములు.